అందుకే ప్రసంగిలు అంటాడు, ఇక వ్యర్థము వ్యర్థము సమస్త వ్యర్థం. మానవ కోటికి ఏంటంటే దేవుడిచ్చిన జీవితం అన్నపానాలు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే మానవ కోటికి విధి అంటాడు. ఎంత మహిమను ఆపేసింది. నేను ఒక మాట చెప్పనా, సంసోను ప్రార్థన చేసినప్పుడు దైబిడ్డలు ఫిలిష్తీయులు ఎదురుపడినప్పుడు 1000 మందిని చంపాడు, 2 గుట్లు వేసాడు. చంపి అంటాడు, అయ్యా శత్రువుల మీద విజయం ఇచ్చావు, కానీ ఒక చిన్న దప్పిక చేత సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో నేను చచ్చిపోవాలా? ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే ఎండిపోయిన గోతిని చీల్చి మంచి నీళ్ళనిచ్చి దప్పిక తీర్చాడు కదా, ఆమేన్. కానీ చివర ఆయన ప్రాణం పోయేటప్పుడు ఆయన కళ్ళు తోడబడి సంకెళ్ళు వేయబడి ఆయన ఉన్న ఆ అవహేళనమైన పరిస్థితుల్లో ఆయన ఒక్క మాట అంటాడు దేవునితో, అయ్యా నీ సేవకుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో చచ్చిపోవాలా అన్నాడా? చెప్పండి. మరేమన్నాడు? అయ్యా ఈ ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇక కొద్దిగా చాలాసార్లు అవకాశం ఇచ్చావు చంపటానికి, శత్రువుని చంపటం ఏంటో చాలాసార్లు అవకాశం ఇచ్చావు, శత్రువు మీద నీ కృపను బట్టి ఆధిపత్యం ఏంటో నాకు ఇచ్చావు, అందరికీ తెలుసు. కాబట్టి ఈసారి అట్లా కాదు, ఈసారి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఫిలిష్తీయులకి నాకు ఒకేసారి ప్రతీకారం ఒగునట్లుగా నాకు బుద్ధి రావాలి, అటు ఫిలిష్తీయులకి బుద్ధి రావాలి. ఇజ్రాయేలు జోలికి వెళ్ళాలంటే బుద్ధి రావాలి ఫిలిష్తీయులకి. దేవుని పిల్లల జోలికి వెళ్ళాలంటే లోకానికి తెలియాలి. కనుపాపను కాపాడినట్లు కాపాడేవాడు వాళ్ళ పక్షాన ఉండాలని తెలియాలి. అట్లాంటి వాడు ఉండాడని తెలియాలి లోకానికి. అందుకనే నాకు ఫిలిష్తీయులకి ఒకేసారి ప్రతీకారం చేయను, ఆయన ప్రతీకారం తీరుస్తున్నాను ఇక ఫిలిష్తీయులకి. ఇది ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకోనంటే దయబిడ్డరా కొద్దిసేపు ఆగా, ఒక రోజు ఆగి, లేకపోతే ఒక వారం రోజులు ఆగి బలం వచ్చిందా? చెప్పాలి. బలం ఎప్పటికి వచ్చింది? ఎప్పుడైనా నీ ప్రార్థనకి వెంటనే అట్లా వచ్చిందా? అందుకని విశ్వాస వీరుల జాబితా ఒకటి ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇచ్చాడు. ఆ జాబితాలో ఈయన పేరు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటనంట వాళ్ళని అన్నాడంట, దయచేసి ఈ గుడికి ఆధారమైన స్తంభాలు పట్టించమన్నాడంట. పట్టుకొని ఊపి చూశాడంటక కూలిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేశాడు,